వేవ్స్. వేవ్ అనేది ఒక డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంది, దాన్నే వేవ్ అంటాం. వేవ్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్ అంటారు. అండ్ ఆ వేవ్ ఏం చేస్తుంది, దాని వర్క్ ఏంటి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది వితౌట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మ్యాటర్. అంటే అది వెళ్తూ ఉంటుంది కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎనర్జీ తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అది మ్యాటర్ని తీసుకొని వెళ్ళదు, జస్ట్ ఇట్ టేక్స్ ద ఎనర్జీ, ఇట్ క్యారీస్ ఓన్లీ ద ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. బట్ ఇట్ డజంట్ ట్రాన్స్పోర్ట్ మ్యాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయదు, జస్ట్ అది ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఎనర్జీని మాత్రమే. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ వేవ్స్, మెకానికల్ వేవ్స్, నాన్ మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి, నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను వేవ్స్ అంటే ఏం చెప్పాను, వేవ్స్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడానికి ఒక మ్యాటర్లో వెళ్తూ ఉంటాయి. ఓకే, వితౌట్ ట్రాన్స్మిట్స్ ద మ్యాటర్, బట్ దే విల్ టేక్ మ్యాటర్ టు ట్రాన్స్మిట్. అంటే అవి వేవ్స్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడానికి మెటీరియల్ మీడియంని యూజ్ చేశాయనుకోండి, అవే మెకానికల్ వేవ్స్. ఆ మెటీరియల్ మీడియం ఏవేవి ఉండొచ్చు, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఈ త్రీ మీడియంలో ఏ మీడియం యూజ్ చేసినా, ఏ మెటీరియల్ మీడియం యూజ్ చేసినా టు ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, దోస్ వేవ్స్ ఆర్ మెకానికల్ వేవ్స్. ఎగ్జాంపుల్, ఎలాస్టిక్ వేవ్స్ ఆర్ మెకానికల్ వేవ్స్. ఎలాస్టిక్ వేవ్స్ని మెకానికల్ వేవ్స్కు ఎలాస్టిక్ వేవ్స్ అని కూడా అంటాము. ఈ మెకానికల్ వేవ్స్ రెండు రకాలు, లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్. వీటి గురించి మళ్ళీ చూద్దాము. నెక్స్ట్ నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటో చూద్దాం. నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏ వేవ్స్కి అయితే ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడానికి ఎలాంటి మ్యాటర్ అవసరం ఉండదో, మీడియం అవసరం ఉండదో, మెటీరియల్ మీడియం, ఎలాంటి మెటీరియల్ మీడియం అవసరం లేకుండానే అవి ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసాయనుకోండి వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి, ఆ వేవ్స్ని నాన్ మెకానికల్ వేవ్స్. సో ఓవరాల్గా మెకానికల్ వేవ్స్ అంటే ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెటీరియల్ మీడియంని యూజ్ చేసుకునేవి మెకానికల్ వేవ్స్ అవుతాయి. ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎలాంటి మీడియం అవసరం లేకుండా ఉండే వేవ్స్ నాన్ మెకానికల్ వేవ్స్. దే ప్రాపగేట్ త్రూ వ్యాక్యూమ్. ఎలాంటి మీడియం లేకుండా వ్యాక్యూమ్లో కూడా ఆ వేవ్స్ ప్రాపగేట్ అవుతాయి. అండ్ నాన్ మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ మెకానికల్ వేవ్స్. లైట్ వేవ్స్, హీట్ వేవ్స్ కూడా నాన్ మెకానికల్ వేవ్సే. ఇప్పుడు ఈ మెకానికల్ వేవ్స్లో ఉన్న టూ టైప్స్ ఆఫ్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి చూద్దాం. వీటికి ఎలాస్టిక్ వేవ్స్ అని కూడా అనొచ్చు. ఈ ఎలాస్టిక్ వేవ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగిట్యూడినల్ వేవ్స్ చూద్దాం. లాంగిట్యూడినల్ వేవ్స్లో పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అంటే ఇప్పుడు మెకానికల్ వేవ్స్ అంటే ఏం చెప్పాను, ఈ వేవ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎనర్జీ ట్రాన్స్మిట్ చేయాలి అంటే మీడియం అవసరము అని చెప్పాను. ఆ మీడియంలో పార్టికల్స్ ఉంటాయి కదా, అది సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. దాంట్లో ఉన్న పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతాయి అంటే వేవ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుందో అదే డైరెక్షన్లోనే పార్టికల్స్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వేవ్స్నే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. వెన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్లోనే పార్టికల్స్ ఆఫ్ మీడియం కూడా వైబ్రేట్ అవుతాయి, అదే డైరెక్షన్లో వైబ్రేట్ అవుతే దాన్నే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. అలా కాకుండా డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కు పర్పెండిక్యులర్గా పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్ అవుతే, మీన్స్ మీడియంలో ఉండే పార్టికల్స్ డైరెక్షన్ ఆఫ్ వేవ్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతాయి, దాన్నే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. అంటే వేవ్ ఇలా ప్రాపగేట్ అవుతుంది అనుకోండి, పార్టికల్స్ ఆఫ్ మీడియం ఇలా వైబ్రేట్ అవుతున్నాయి అనుకోండి, అవి ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అర్థం. అంటే అక్కడ ప్రాపగేట్ అవుతున్న వేవ్ ట్రాన్స్వర్స్ వేవ్. అలా కాకుండా వేవ్ ఎలా అయితే మూవ్ అవుతుందో, ఎలా అయితే ప్రాపగేట్ అవుతుందో అలానే వైబ్రేషనల్ పార్టికల్స్ కూడా అలాగే వైబ్రేట్ అవుతూ ఉన్నాయనుకోండి, దెన్
దోస్ వేవ్స్ అంటే అక్కడ ప్రాపగేట్ అవుతున్న వేవ్ లాంగిట్యూడినల్ వేవ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవి చెప్పొచ్చు అంటే వేవ్స్ ఆన్ స్ట్రింగ్స్ పైన వేవ్స్. స్ట్రింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రబ్బర్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక స్ట్రింగ్ లాగా అవుతుంది. దాన్ని వైబ్రేట్ చేసినప్పుడు దాన్ని ఇలా టచ్ చేసినప్పుడు రబ్బర్ని ఇలా ఎక్స్టెండ్ చేసి దాన్ని ఇలా టచ్ చేసినప్పుడు అది వైబ్రేట్ అవుతూ ఉంటాయి కదా, అవి ట్రాన్స్వర్స్ వేవ్స్. ఓకే, అలా కాకుండా గిటార్ స్ట్రింగ్స్ని మనం ఇలా పిన్ చేసినప్పుడు టిప్ చేసినప్పుడు అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి కదా, అవి కూడా అవి ప్రొడ్యూస్ చేసే వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్. నెక్స్ట్ వేవ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్లో ఏమైనా పడింది అనుకోండి, అప్పుడే మనకు వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వాటర్లో ఏమైనా పార్టికల్స్ వచ్చి పడితే వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ వేవ్సే ట్రాన్స్వర్స్ వేవ్స్. అవి ఎలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అంటే వాటర్లో ఉన్న వాటర్ పార్టికల్స్ వేవ్స్ పోతూ ఉన్న దానికి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో అందుకే అలాగా వాటర్లో ఉన్న డెవలప్ అయిన వేవ్స్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటాము. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడ చెప్పుకున్నాం మనం? ఇక్కడ నాన్ మెకానికల్ వేవ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నా కదా. అంటే ఇక్కడ వేవ్ ప్రాపగేట్ అవ్వడానికి ఎలాంటి మీడియం అవసరం ఉండదు నాన్ మెకానికల్ వేవ్స్లో. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా మూవ్ అవ్వడానికి ఎలాంటి మీడియం అనేది అవసరం ఉండదు. సో ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. దానికంటే ముందు వీటిని డిస్కవర్ చేసిన వ్యక్తి పేరు వచ్చేసి మ్యాక్స్వెల్. చూడండి, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని క్వశ్చన్ వస్తే మ్యాక్స్వెల్ డిస్కవర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో మరీ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎవరెవరు కనుక్కున్నారు, ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క సైంటిస్ట్ ఉంటారు. వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఉంటాయి, చెప్తాను ఫర్దర్గా మీకు. నెక్స్ట్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఏముంటాయి ఎనర్జీ ప్యాకెట్స్ అంటే ఫోటాన్స్ ఉంటాయి. ఈ ఫోటాన్స్ని తీసుకువెళ్ళే వేవ్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అంటాము. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దానికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఇది ఒక ట్రాన్స్వర్స్ వేవ్. ఇట్ కెన్ ప్రాపగేట్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ని కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రాపగేట్ చేయగలిగిన ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, మీన్స్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హ్యావ్. అంటే దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ వేవ్స్కి వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. అవి ఎంత వెలాసిటీతో ప్రాపగేట్ అవుతాయి? ప్రాపగేట్ అంటే ఏంటి? మూవ్ అవ్వడం, ట్రాన్స్పోర్ట్ అవ్వడం. ఓకే, ప్రాపగేట్ అంటే ఏదో పెద్ద వర్డ్ కాదు. ప్రాపగేట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం. ఎంత వెలాసిటీతో ట్రాన్స్పోర్ట్ అవుతాయి వేవ్స్? లైట్ వెలాసిటీతో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అండ్ దే హ్యావ్ ఎనర్జీ అండ్ మూమెంటమ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఎనర్జీ ఉంటుంది, మూమెంటమ్ కూడా ఉంటుంది. వీటిని కనుక్కున్న సైంటిస్ట్ వచ్చేసి మ్యాక్స్వెల్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎగ్జాంపుల్స్. విజిబుల్ రేడియేషన్, ఇది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే. దీన్ని కనుక్కున్న వ్యక్తి న్యూటన్. నేను చెప్పా కదా ఇందాక, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్లో ఒక్కో టైప్ని ఒక్కో సైంటిస్ట్ కనుక్కున్నారు. వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ రేస్ హెర్షల్, ఎక్స్రేస్ డబ్ల్యూ రాన్సన్, గామా రేస్ కనుక్కున్న వ్యక్తి హెన్రీ బెక్వెరెల్. మనం ఎక్స్రే తీయించుకుంటాం కదా, ఏమైనా బాడీ పార్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్రేస్ని కనుక్కున్న వ్యక్తి డబ్ల్యూ రాన్సన్. అండ్ ఎక్స్రేస్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నాన్ మెకానికల్ వేవ్స్ అని కూడా అంటాం. వీటిని ట్రాన్స్మిట్ చేయడానికి ఎలాంటి మీడియం అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ గామా రేస్ హెన్రీ బెక్వెరెల్, యువి రేస్ జోహాన్ రిట్టర్, షార్ట్ రేడియో వేవ్స్ హెన్రిచ్ హెర్ట్జ్, లాంగ్ రేడియో వేవ్స్ మార్కోని. ఈ సైంటిస్ట్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఈ టైప్స్లో ఏదైనా ఒకటి అడిగి దీన్ని కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు అనే క్వశ్చన్స్ కూడా రావచ్చు. అండ్ వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? నేను వేవ్ లెంత్ గురించి, యాంప్లిట్యూడ్ గురించి నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను. వేవ్ లెంత్ గురించి, యాంప్లిట్యూడ్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వేవ్ లెంత్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే 10⁻⁻14 మీటర్స్ నుంచి 10⁻⁴ మీటర్స్ వరకు దీని రేంజ్ ఉంటుంది. ఓకే, దీని యొక్క వేవ్ లెంత్ రేంజ్.
అలా కాకుండా చిన్న వేవ్ లెంత్ రేంజ్ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మైక్రోవేవ్స్ అంటారు. చిన్న వేవ్ లెంత్ ఎంత అంటే 10⁻³ to 10⁻² మీటర్స్ రేంజ్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మైక్రోవేవ్స్ అని పిలుస్తారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కు సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ cathode rays, canal rays, alpha rays, beta rays, sound waves, ultrasonic waves ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాదు. మన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఇస్తారు. 4 ఆప్షన్స్లో దీంట్లో ఏవైనా 3 ఇచ్చి ఒక ఆప్షన్ దీంట్లో ఇస్తారు. సౌండ్ వేవ్ కానీ అల్ట్రాసోనిక్ వేవ్ కానీ ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వేవ్స్ అన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాదు. These are not electromagnetic waves. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాదు అని గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? వేవ్స్ గురించి చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ 2 టర్మ్స్ గురించి బాగా అర్థం అవ్వాలి. ఓకే, అండ్ ఆల్సో ఆసిలేషన్స్ దగ్గర కూడా నేను యాంప్లిట్యూడ్ అని చెప్పాను. ఆసిలేషన్స్ దగ్గర సింపుల్ హార్మోనిక్ మోషన్ దగ్గర యాంప్లిట్యూడ్ కాన్స్టాంట్ ఉంటుంది అని. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్ ఆర్ ఆసిలేటింగ్ పార్టికల్. అది ఆసిలేటింగ్ పార్టికల్ కావచ్చు లేదా వైబ్రేటింగ్ పార్టికల్ కావచ్చు, ఏదైనా కానీ దాని యొక్క మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే మీన్ పొజిషన్, అంటే ఆసిలేషన్ కానీ వైబ్రేషన్ కానీ స్టార్ట్ అయిన పొజిషన్నే మీన్ పొజిషన్ అంటాము. అక్కడి నుంచి పార్టికల్ మూవ్ అయిన మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఆసిలేట్ అయినా వైబ్రేట్ అయినా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుందో దాన్నే యాంప్లిట్యూడ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటి? వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 నియరెస్ట్ పార్టికల్స్ ఆఫ్ మీడియం. మీడియం ఎందుకు వచ్చింది ఇక్కడ? పార్టికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనము వేవ్స్ మూవ్ అవ్వాలి అంటే ఏం చెప్పాము? మీడియంలో మూవ్ అవుతాయి అని చెప్పాము. ఎస్పెషల్లీ ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్, దీని గురించి చెప్తున్నాను. ఓకే, ఇవి మూవ్ అవ్వాలి అంటే ఒక మెటీరియల్ మీడియం అవసరం. ఆ మీడియంలో పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్లో 2 నియరెస్ట్ పార్టికల్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది దాన్నే వేవ్ లెంత్ అంటాము. 2 నియరెస్ట్ పార్టికల్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 నియరెస్ట్ పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేటింగ్ ఇన్ సేమ్ ఫేజ్. అంటే ఆ 2 పార్టికల్స్ సేమ్ ఫేజ్లోనే వైబ్రేట్ అవ్వాలి. ఓకే, సేమ్ ఫేజ్లోనే వైబ్రేట్ అవుతున్న 2 నియరెస్ట్ పార్టికల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్నే ఏమంటాము? వేవ్ లెంత్ అంటాము. సేమ్ ఫేజ్లో వైబ్రేట్ అవుతూ ఉన్న 2 నియరెస్ట్ పార్టికల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్నే వేవ్ లెంత్ అంటాము. ఓకే, మనకు ట్రాన్స్వర్స్ వేవ్స్కి లాంగిట్యూడినల్ వేవ్స్కి వేవ్ లెంత్ డెఫినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ట్రాన్స్వర్స్ వేవ్స్ చూసుకున్నట్లయితే ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 2 మెకానికల్ వేవ్సే. ఇవి 2 మూవ్ అవ్వాలన్నా ప్రాపగేట్ అవ్వాలన్నా ఒక మెటీరియల్ మీడియం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్వర్స్ వేవ్స్లో డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ క్రస్ట్స్ ఆర్ 2 కాన్సిక్యూటివ్ ట్రఫ్స్. అంటే ట్రాన్స్వర్స్ వేవ్లో మనం ఏం తీసుకుంటాము అంటే 2 క్రస్ట్ మధ్య లేకపోతే 2 ట్రఫ్స్ మధ్య డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాము. ఆ డిస్టెన్స్నే వేవ్ లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ అని కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా లాంగిట్యూడినల్ వేవ్లో అయితే డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఆర్ రేర్ ఫ్రాక్షన్స్ మధ్యలో కావచ్చు, 2 కంప్రెషన్స్ మధ్యలో పక్కన ఉన్న 2 కంప్రెషన్స్ మధ్య లేదా రేర్ ఫ్రాక్షన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని లాంగిట్యూడినల్ వేవ్ లెంత్ అని అంటాము. ఓకే, వేవ్ లెంత్ డెఫినేషన్స్ ఇవి. ట్రాన్స్వర్స్ వేవ్కి అయితే క్రెస్ ట్రఫ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ చూస్తాము. లాంగిట్యూడినల్ వేవ్కి అయితే కంప్రెషన్స్ రేర్ ఫ్రాక్షన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ గివ్స్ అస్ వేవ్ లెంత్. నెక్స్ట్ ఈ వేవ్ లెంత్ ఉపయోగం ఏంటి అంటే టు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్. ఆ వేవ్ వెళ్తూ ఉన్న వేవ్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది. మనం చెప్పుకున్నాం కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెలాసిటీ వచ్చేసి ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ అని.
అలాగా వేవ్స్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే వీ నీడ్ టు నో ద ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. అంటే దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, దాని వేవ్ లెంత్ ఎంత ఉంది. ఫ్రీక్వెన్సీ ఎలా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 సెకండ్ దట్ గివ్స్ ద ఫ్రీక్వెన్సీ. అంటే సోర్స్ నుంచి ఎన్ని వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి సెకండ్లో. ఫర్ ఎగ్జాంపుల్ లాంగిట్యూడినల్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి సోర్స్ నుంచి. 1 సెకండ్లో ఎన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అది ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. వేవ్ లెంత్ వచ్చేసి ఇందాక చెప్పా కదా, ట్రాన్స్వర్స్ వేవ్ అయితే ట్రఫ్స్ మధ్యలో చూస్తాము. లాంగిట్యూడినల్ వేవ్స్ అయితే చూస్తే కంప్రెషన్స్ మధ్య లేదా రేర్ ఫ్రాక్షన్స్ మధ్య డిస్టెన్స్ చూస్తాము. అలా వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ రెండు ప్రోడక్ట్స్ చేస్తే దట్ గివ్స్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్. ఓకే, ఇవి వేవ్స్కు సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ నుంచే మనకు క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఒకవేళ వేవ్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జామ్లో అంటే ఈ కాన్సెప్ట్ని దాటి రావు, ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ని దాటి రావు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా కావాలి అన్నా, అలాగే ఎగ్జామ్ సిలబస్లోని ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.